హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం టమోటా పప్పుని చేసుకుందామండి. నార్మల్ టమోటా పప్పే అనుకుంటున్నారా? నేను చేసినట్లు ఒక్కసారి చేసి చూడండి, సూపర్ టేస్టీగా వస్తుంది. స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోవాలి. పెట్టుకున్నాక దీంట్లోకి 1 కప్పు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కందిపప్పుని 10 నిమిషాల పాటు వాటర్లోకి నానబెట్టేసుకొని ఉంచుకున్నానండి. దీని మొత్తాన్ని కూడా వాటర్తో పాటే యాడ్ చేశాను. ఇప్పుడు దీంట్లోకి 2 ఉల్లిపాయలని వేసుకుందాము. అలాగే 2 టమోటాలను కూడా వేసుకుందాము. ఉల్లిపాయలు టమోటాలు రెండింటినీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 4 నుంచి 5 పచ్చిమిర్చిని చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకుందాము. అలాగే 4 నుంచి 5 రెమ్మలు చింతపండును కూడా 10 నిమిషాల పాటు నానబెట్టుకొని దీన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 2.5 కప్పులు వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మీద మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేదాకా ఈ పప్పు మొత్తాన్ని కూడా బాగా కుక్ చేసుకుందాం. ఇప్పుడు ప్రెషర్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు పప్పు కూరని ఒక్కసారి చెక్ చేసుకుందాం. చూసారా, పర్ఫెక్ట్ గా పప్పు అనేది తయారై మనకి ఈ పప్పు అంతటిని కూడా బాగా కలుపుకుందాము. పప్పు మొత్తం కూడా బాగా కలిసాక దీంట్లోకి 1/2 స్పూను పసుపు, అలాగే 1 స్పూను కళ్ళుప్పుని కూడా వేసుకుందాము. ఇలాగ కళ్ళుప్పు వేసుకుంటే సూపర్ టేస్టీగా వస్తుంది. అలాగే 1 స్పూను కారాన్ని కూడా వేసుకుందాము. ఇదంతా కూడా పప్పులోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. మీకు పప్పు ఉడికాక ఏమన్నా వాటర్ తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ పప్పు మొత్తాన్ని కూడా 5 నుంచి 7 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇలాగ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవటం వల్ల కట్టెల పొయ్యి మీద మనం పప్పు కూరని ఎలాగైతే తింటే టేస్ట్ వస్తుందో సేమ్ అలానే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇదంతా కూడా కుక్ అయ్యాక పోపు వేసుకుందాము. స్టవ్ మీద ఇలాగ చిన్న పోపు బాండి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి 1/2 స్పూను ఆవాలు, అలాగే దీంట్లోకి 1/2 స్పూను జీలకర్రని కూడా వేసుకోవాలి. ఈ జీలకర్ర వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే 1 స్పూను పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూను మినప్పప్పుని వేసుకుందాము. ఈ పప్పు మొత్తానికి సూపర్ ఫ్లేవర్ నిచ్చే ఇంగువండి. 1 చిటికెడు ఇంగువని కూడా వేసుకుందాము. ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. మొత్తం అంతా ఫ్రై అయ్యాక దీంట్లోకి 2 రెమ్మలు కరివేపాకుని, అలాగే 4 నుంచి 5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకొని మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మొత్తాన్ని ముందుగా మనం తయారు చేసుకున్న పప్పు కూరలోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేసుకుందాము. 1/4 కప్పు కొత్తిమీర యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. మీ దగ్గర కొత్తిమీర లేకపోతే లీవ్ చేసేయండి, నో ప్రాబ్లం. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. దీని మొత్తాన్ని కూడా వేరొక ప్లేట్లోకి కానీ బౌల్లో కానీ యాడ్ చేసుకుందాం. దీంట్లోకి అంత పేరిన నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలాగే దీంట్లోకి బజ్జీలు కానీ, పిండి మిర్చి కానీ, లేకపోతే చిప్స్ కానీ ఏదన్నా నలుచుకొని తింటే ఇంకా అంతేనండి. పప్పుకు మించిన కర్రీ అనేది లేదు. ఇలాగ చేసుకొని ట్రై చేయండి. పప్పు కూర ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.